చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సినిమా అయితే హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత జనాలు ఉత్సాహపడతారో, ఎంత టికెట్ అని వెళ్ళి థియేటర్ లో ఎంజాయ్ చేస్తారో అలా అంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు బిగ్ బాస్ ఏది అని చెప్పి, ఎందుకంటే ఇది ఒక టాపిక్ ఉంటుంది, ఏదో ఒక కంటెంట్ ఉంటుంది. వంట చేయడం మానేసైనా సరే బిగ్ బాస్ ఏం జరుగుతుంది, ఎవడు కొట్టుకున్నాడు ఏంటి, ఆ కోపం అంతా మొగుడు మీద ప్రెస్టేషన్ చూపించడము చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. చిన్న పిల్లలు కూడా కాపురాలు కూలిపోయినా పర్లేదు, బిగ్ బాస్ 10 మాత్రం ఈసారి రచ్చ రంబోలుగా ఉంటుంది. ఎన్ని సీజన్ లో ఎంత మంది నెగిటివ్ మాట్లాడినా, ఎంత మంది ట్రోలింగ్ చేసినా, లేకపోతే కేసు పెట్టినా సరే బిగ్ బాస్ రన్ అవుతుందంటే జనాలు చూపించే ఇంట్రెస్ట్ వల్లే అంతవరకు వచ్చింది. 10 మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటది. 10 లోనే కామన్ పీపుల్ తీసుకున్నారు, సెలబ్రిటీలు తీసుకున్నారు. సెలబ్రిటీలు మీకు ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? అమర్దీప్ వాళ్ళ వైఫ్, ఇంకెవరో సంథింగ్ ఇద్దరు ముగ్గురు ఉన్నా, వల్గారిటీ ఉన్నా, లవ్ చేసుకున్నా, తిట్టుకున్నా. ఇప్పుడు డెమాన్ పౌన్, రీతు చౌదరి ఎంత ట్రోలింగ్ చేసి ఎంత నెగిటివ్ అన్నారు. ఇప్పుడు వాళ్ళకి ప్రమోషన్ మన డెమాన్ పౌన్ రీసెంట్ గా కారు కొన్నాడు. అంత ఫేమస్ ఎట్లా అంటే ఎంత నెగిటివ్ వచ్చినా పర్లేదు వాళ్ళే ఫేమస్ చేస్తారన్న. ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉందంటే ఒక నెగిటివ్ వచ్చినా ఏం చేసినా సరే పాజిటివ్ గా నెగిటివ్ వస్తే వాళ్ళు ఇంకా ఫేమస్ అవుతున్నారు. అందువల్ల చాలా ఇప్పుడు సపోజ్ మొన్న వరకు మంగ్లీ గారిని ఎట్లా నెగిటివ్ చేశారు, ఆమె ఇన్ని డబ్బులు దొబ్బేసింది, ఇంత చేసింది అని చేసి ఇప్పుడు ఆమె బిగ్ బాస్ తీసుకుంటున్నారు కదా. అది ఎట్లా సోషల్ మీడియాలో ఎంత నెగిటివ్ ఏం చేసినా ఆమె ఫేమస్ అయిందా లేదా, ఆమె ఫాలోవర్స్ ఉన్నారా లేదా, అంతే. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు, చిన్నపిల్లలు చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు షెడ్యూల్ వేసుకోవడం కరెక్ట్ కాదు. ఏం అవ్వదన్నా, జస్ట్ వాళ్ళ కొంచెం ఫ్యామిలీ వాళ్ళు కొంచెం యూత్ కూడా చెడిపోతున్నారు కదా అని చెప్పి అలా కేసు పెట్టడం చేస్తారు తప్ప ఏం బిగ్ బాస్ చేయాలి. ఎందుకంటే జనాలు చూసేదే బిగ్ బాస్ కదా. ఈ సీరియల్ కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టరే ఆడవాళ్ళు, మాక్సిమం అంత ఇంట్రెస్ట్ పెడుతున్నారు బిగ్ బాస్ మీద. అది నేను ఆల్మోస్ట్ బిగ్ బాస్ లో అప్లై చేశాను, డీటెయిల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఒకవేళ గట్ట నా అదృష్టం కొద్దీ లేకపోతే మీ అదృష్టాలు వచ్చారు కదా, ఒకవేళ నేను కూడా సెలెక్ట్ అయ్యి ఉంటే కన్ఫామ్ గా బిగ్ బాస్ కి వెళ్ళి ఏదో ఒక జస్ట్ అగ్ని పరీక్ష వరకు వెళ్ళి సెకండ్ అది లోపలికి వెళ్తామా వెళ్ళమనే తర్వాత సంగతి, కానీ ఫస్ట్ అక్కడి వరకు వెళ్ళామా లేదా అంతే. నాలాంటి వాళ్ళు లక్షల మంది చాలా మంది అప్లై చేస్తారంట, పాపం చాలా మంది ఉన్నారు. ఎట్లయినా సెలబ్రిటీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు, కామన్ మెన్స్ కదా. అగ్ని పరీక్షలు అని దాన్ని ఈ గేములు ఆ గేములు పెడతారు కాబట్టి ఒకవేళ నేను వెళ్ళకపోయినా లోపలికి వెళ్ళిన వాళ్ళైనా నేను సపోర్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు కామన్ పీపుల్ కి వెళ్తున్నావు కదా నువ్వు లోపలికి, అంటే ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా చూస్తున్నారు అని నీకు తెలుసు. నువ్వు ఎలా పర్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నావు, ఒక ప్లాన్ ఉంటది కదా వెళ్ళే ముందు. లోపలికి సిచ్యువేషన్ బట్టి అమ్మా, ఇప్పుడు అందరూ నా మైండ్ సెట్ తోనే ఉంటారని చెప్పలేను కదా. కొంతమంది నా మీద ఎక్కువ ఆడొచ్చు, లేకపోతే నా మీద కొంచెం కోపం ఉండొచ్చు, నా మీద స్వార్థం ఉండి, ఎవరికో సిచ్యువేషన్ బట్టి. ఎవరికైనా బిగ్ బాస్ అడిగిపెట్టిన తర్వాత నేను గెలవాలి, నేను 40 లక్షలు 30 లక్షలు గెలవాలని ఉంటది కదా. ఎవడు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా లోపలికి వెళ్తే శత్రువులు అయిపోతారు 100%. అది ఏమో రేపొద్దు నా మీద ఎక్కబడొచ్చు, నేనే ఆడొచ్చు, లేకపోతే నేనే నార్మల్ గా కామన్ మ్యాన్ నలుగు అట్లాగే మిగిలిపోవచ్చు, చెప్పలేము. అది లోపలికి వెళ్ళే పర్సన్స్ బట్టి, ఉన్న పర్సన్ బట్టి ఉంటది. బిగ్ బాస్ 10 అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. ఈసారి మీరు ఎవరైనా మెయిన్ సెలబ్రిటీ వాళ్ళని పక్కన పెడితే, కామన్ మెన్స్ ఒకవేళ మీ అదృష్టం కొద్దిగా సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్తే అందరికి ఆల్ ద బెస్ట్. సెలబ్రిటీ వాళ్ళతో ఈక్వల్ గా గేమ్ ఆడాలి, రన్ అవ్వాలి. సెకండ్ ఏంటంటే గెలిచినా గెలవకపోయినా అక్కడ వరకు వెళ్ళడమే చాలా ఇది. ఎందుకంటే చాలా మంది ఇండస్ట్రీలో సినిమాల అవకాశాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతూ చాలా మంది ఉన్నారు. అక్కడ వరకు మీరు వెళ్ళగలుగుతున్నారంటే మాక్సిమం మీరు గెలిచినట్టే. ఎందుకంటే సెలబ్రిటీ వాళ్ళతో కామన్ మ్యాన్ ఉన్నాం కదా ఈక్వల్ గా. ఎప్పటికైనా సరే సెలబ్రిటీ వాళ్ళకన్నా కామన్ మ్యాన్ ఇస్ ద బెస్ట్. వాళ్ళకి అవకాశం వచ్చిన నిజంగా దేవుడు ఇచ్చిన అదృష్టం అంతే. ఈసారి ఎప్పటికైనా సరే సపోర్ట్ చేస్తూ ఉండాలంటే మీరు నిజంగా ఒక 10 మెంబర్స్ కి కామన్ మ్యాన్ కి అవకాశం ఇవ్వడం అంటే చాలా గ్రేట్. ఫస్ట్ నాగార్జున సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సెలబ్రిటీ వాళ్ళు ఈక్వల్ గా 10 మెంబర్స్ కామన్ మ్యాన్స్ అంటే వాళ్ళు ఉన్న టాలెంట్ అనేది బయటకు తీసుకురావడం, సెలెక్ట్ చేయడం అనేది చాలా బెస్ట్. కాబట్టి చాలా చాలా థ్యాంక్స్. కామన్ మ్యాన్స్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటాం.